రేపు మా ఫ్రెండ్ వస్తాడమ్మా, కారు ఎక్కేసి మీరు వచ్చేద్దు కానీ. నువ్వే తీసుకెళ్ళయ్యా, నేను ఉండలేనురా. సరే అమ్మా. నన్ను మోసం చేయకు నాన్న. అదేంటమ్మా అట్లా అంటావు? నేను ఉండలేనయ్యా, మన ఇంటికి వెళ్ళిపోదామయ్యా. ఒక్కరోజు రేపు వచ్చేస్తావుగా. పిల్లలేరి పాస్ కానీ కిందకి దిగారండి, మీ దగ్గరకు రాలేదా? మిమ్మల్ని అక్కడికి రావద్దని చెప్పానుగా. పిల్లలు మరి నా దగ్గరికి వచ్చారని చెప్తావేంటి? ఎడిపోయారు అసలు ఇల్లు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు? నానమ్మ ఇక్కడే ఉందనుకుంటారా? నానమ్మ, అన్నయ్య ఏది నానమ్మ? నానమ్మ, నానమ్మ. నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేయచ్చు కదా నానమ్మ. నువ్వు రానానమ్మా. అసలు మమ్మల్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు నానమ్మా? నువ్వు ఇక్కడ వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రానానమ్మా. నానమ్మ నువ్వు రాకపోతే మేము వెళ్ళాం నానమ్మా. ఏరా ఎక్కడికి వెళ్ళారా మీరు? నాన్న దగ్గరికి వెళ్ళాను డాడీ. కారులోంచి దిగొద్దన్నానుగా, అక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పదండి వెళ్ళి కారు ఎక్కండి. అక్కడ ఎలా ఉందో మేము చూడాలి కదా డాడీ. మీరు చూసేదేంట్రా? మేము పెద్దయాక మిమ్మల్ని కూడా ఇక్కడే ఉంచాలి కదా డాడీ. ఒకసారి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను డాడీ. అరే మిమ్మల్ని ఇంత కష్టపడి చదివించేది మమ్మల్ని అందులో ఉంచడానికేరా? మరి నానమ్మ కూడా నిన్ను కష్టపడి చదివించింది కదా డాడీ. నువ్వు నానమ్మ ఎందుకు అక్కడ ఉంచావు? మీరైతే అసలు అక్కడ ఉండలేరేమో డాడీ. నానమ్మ అంత ఏడుస్తున్నా కూడా అక్కడే వదిలేసి వచ్చావు కదా డాడీ. మేము కూడా మిమ్మల్ని అలానే వదిలేయాలా డాడీ? మిమ్మల్ని ఇక్కడ వదిలేయాలన్న ఆలోచన అస్సలు బాలేదు డాడీ. నేను చాలా తప్పు చేశాను రా. నాయనమ్మ కూడా ఇంక మనతోనే ఉంటుంది. తీసుకొచ్చేద్దాం పద. నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తున్నావు నానమ్మ.